వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మ మండువా. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తులు దిశగా పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. అటువైపు నుంచి చూసినట్లయితే బీజేపీ వైపు నుంచి అటు మోడీ కానీ అమిత్ షా కానీ అదే స్థాయిలో బీజేపీతో పొత్తుల విషయంలో ఒక క్లారిటీకి వచ్చారనే ప్రచారం కూడా ఉంది. అయితే తాజాగా జరిగిన ఒకే ఇన్సిడెంట్ ఈ పొత్తుల వ్యవహారం మొత్తాన్ని కూడా ఎండార్స్ చేసేలా ఒక క్లియర్ కట్ పిక్చర్ని అయితే తెర మీదకి తీసుకొచ్చింది. ఆ ఇష్యూ ఏంటో కాదు, అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి అట్టహాసంగా బీజేపీ దీన్ని నిర్వహించింది. సో యూపీ వేదికగా అయోధ్య రామ జన్మభూమి ఘట్టం మొత్తాన్ని దేశమంతా కూడా ఆసక్తిగా దాని వైపు చూసేలా చేయడంలో బీజేపీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది అనుకోవచ్చు. బట్ ఇదే అంశాన్ని అటు రాజకీయ అంతర్లీనంగా అటు పొలిటికల్గా కూడా తమకు అనుకూలంగా వాడుకోవాలని బీజేపీ అని కూడా ప్రత్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అది ఎప్పటి నుంచో ఉంది, సహజమే కూడా. అయితే ఈరోజు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి సదరన్ స్టేట్స్ నుంచి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని బీజేపీ ఈ రోజున ప్రత్యేకంగా ఆహ్వానించడం, అక్కడ ఆహ్వానించింది అయోధ్య ట్రస్ట్ అయినప్పటికీ కూడా ఈరోజు దీని వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారనేది బహిరంగ రహస్యమే. సో అలాంటి ఆహ్వానానికి మన్నించి చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరు కావడం ద్వారా ఆ కార్యక్రమానికి బీజేపీ పెద్దలు మోడీ అండ్ అమిత్ షా లాంటి వాళ్ళ దగ్గరుండి నిర్వహించిన ఈ మహోత్తర కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు అటెండ్ అవ్వడం ద్వారా ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అదే సమయంలో ఏపీ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. అండ్ దెన్ ఏదైతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్న కేసీఆర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందిందా లేదా, కేసీఆర్కి అందిందా లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ అయితే లేదు. బట్ కేసీఆర్ విషయంలో మాత్రం ఆహ్వానం అందలేదనే వాదనలు వస్తున్నాయి. అయితే ఏపీలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తనకు ఆహ్వానం అందినా జగన్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈరోజు అందరికంటే ముందుగా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కావడం ద్వారా అటు అమిత్ షాకి ఇటు మోడీకి కూడా బీజేపీతో పొత్తులు దిశగా ఒక సంకేతం అయితే ఇచ్చినట్లయింది. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తిని సదరన్ స్టేట్స్ నుంచి ఒక సీరియస్ పొలిటీషియన్గా, ఒక సీనియర్ పొలిటికల్ నేతగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ద్వారా రేపు జరగబోతున్న ఏపీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుల దిశగా తాము వెళ్ళబోతున్నామనే ఇండికేషన్ కూడా బీజేపీ ఇచ్చినట్లయింది. ఎందుకంటే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 23 సీట్లకే పరిమితమైన తర్వాత బీజేపీ చాలా విషయాల్లో చంద్రబాబును పక్కన పెడుతూ వచ్చింది. ఆ ఎన్నికల సమయంలో కూడా అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చింది బీజేపీ అన్నది వాస్తవం. అయితే ప్రత్యేక పరిస్థితుల క్రమంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడిని దగ్గర చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే తమకు రాజకీయంగా ఏ చిన్న అవకాశం దొరికినా టీడీపీతో పొత్తుల దిశగా వెళ్లేందుకే అటు అమిత్ షా కానీ ఇటు మోడీ కానీ గత కొద్ది రోజులుగా అనేక అంశాలను తెర మీదకి తీసుకొస్తూ వస్తున్నారు. అదేవిధంగా వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే విషయంలో కూడా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడుని దగ్గరుండి మరి వాళ్ళు ఆహ్వానించడం కానీ, ఆయన వెళ్ళడం కానీ, అక్కడ బీజేపీ ప్రముఖులంతా చంద్రబాబు నాయుడుతో క్లోజ్ అసోసియేట్ కావడం కానీ మనం చూసాం ఆ విజువల్స్లో. సో ఈ టోటల్ ఎపిసోడ్ ద్వారా చంద్రబాబు నాయుడుతో పాటు అటు బీజేపీ కూడా తమ రెండు పార్టీల మధ్య పొత్తుల విషయమై అటు పార్టీ శ్రేణులకు, ఇటు బీజేపీ శ్రేణులకే కాదు అటు ఏదైతే టీడీపీ శ్రేణులకు కూడా ఒక క్లారిటీ ఇచ్చారనేది ఈరోజు మొత్తం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకించి పొలిటికల్ సర్కిల్స్లో ఈ చర్చ అయితే మాత్రం హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. మనం ఒక్కసారి ఈ పరిస్థితులకు దారితీసిన ఇష్యూస్ ఏంటి అని ఒకసారి మనం గతాన్ని తరచి చూసినట్లయితే అనేక సంఘటనలు వస్తూ ఉంటాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు నాయుడు హయాం వరకు కూడా మనం చూసినట్లయితే ఒక నేషనల్ ఫ్రంట్ మొదలుకొని ఒక యునైటెడ్ ఫ్రంట్ దాకా అనేక సార్లు అటు ఎన్టీఆర్ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ కీలక భాగస్వామ్యం అవుతూ వచ్చారు జాతీయ రాజకీయాల్లో. ప్రత్యేకించి వాజ్పేయిని ప్రధాన అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసిన పరిస్థితుల్లో ఆ రోజు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడుకి అటు బీజేపీ నేతలతోనే కాదు వాజ్పేయి సమకాలీకులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అటు ఆర్ఎస్ఎస్ నేతలతో కూడా అదే స్థాయిలో సంబంధాలు నెరుపుతూ వచ్చారు. ఇటు వాజ్పేయి మొదలుకొని అటు కళ్యాణ్ సింగ్ వరకు, అద్వానీ లాంటి నేతలు మొదలుకొని ఉమాభారత్ వరకు అనేక మంది నేతలతోనే చంద్రబాబు నాయుడు ఎన్నో రోజులుగా ఒక నమ్మకమైన మిత్రపక్షంగా ఉంటూ వచ్చారు. ఏదైతే ఆ క్రెడిబిలిటీని అయితే కంటిన్యూ చేస్తూ వచ్చారని అనుకోవాలి. అయితే పర్టికులర్లీ గుజరాత్ అల్లర్ల విషయంలో మాత్రం మోడీ మీద చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గ్యాప్ని అయితే తెర మీద తీసుకొచ్చిందని అనుకోవాలి. సో ఆ ఇష్యూ మనం పక్కన పెట్టినప్పటికీ ఆ తర్వాత 2014 సమయంలో అప్పుడు రాష్ట్రం ఏపీ ఆ రోజున విడిపోయిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలైంది. అటు తెలంగాణ ఏర్పడింది, ఇటు ఏపీ విభజిత ఆంధ్రప్రదేశ్గా మిగిలింది. ఆ సమయంలో మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కంపేర్ కావాలంటే అధికారంలోకి వస్తున్న ఒక పార్టీతో కేంద్ర స్థాయిలో పొత్తులు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏదైతే లెక్కలు కడుతూ ఉన్నారు. అదే సమయంలో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని తీసుకొచ్చి ఆ రోజు పీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రొజెక్ట్ చేసింది. ఇక ఎన్డీఏ అప్పటికే వీకెన్ అయిపోయిన పరిస్థితుల్లో ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా మోడీ మీద పడింది. ఈ క్రమంలోనే ఆ రోజున బాలకృష్ణ లాంటి వాళ్ళతో హైదరాబాద్ వచ్చి మరి మోడీ రాయబారం చేస్తున్నారు. బాలకృష్ణ లాంటి వాళ్ళ ఇనిషియేషన్తో ఆ రోజున ఎన్డీఏకి టీడీపీ వెళ్ళడం జరిగింది. ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు అఫీషియల్గా చేరడం జరిగింది.
చేరిన తర్వాత ఆ ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకుంటూ ఆ ఎన్నికలను ఫేస్ చేశారు. అదేవిధంగా వీళ్ళకి పవన్ కళ్యాణ్, కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ రోజున వీళ్ళకి యాడ్ ఆన్ ఎలిమెంట్గా మారారు. అండ్ దెన్ ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద ప్రచారం చేశారు. ఆ రోజున అటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మోడీ ప్రధాని అయ్యారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు, టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడున్న పరిస్థితుల్లో అటు కేంద్ర మంత్రి పదవులని, రాష్ట్ర మంత్రి పదవులను కూడా ఇరు పార్టీలు పంచుకున్నారు. 2 ఏళ్ల పాటు అటు మోడీకి, ఇటు చంద్రబాబు నాయుడుకి మధ్య, అటు టీడీపీకి, ఇటు ఎన్డీఏకి మధ్య సత్సంబంధాలు బాగానే కొనసాగుతూ వచ్చాయి. ఎప్పుడైతే విభజన హామీల వేదికగా చంద్రబాబు నాయుడు కానీ, అటు టీడీపీ శ్రేణులు కానీ గొంతెత్తడం ప్రారంభించారు, లైక్ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని ఒక డిమాండ్ కానీ, రైల్వే జోన్ కానీ, అదేవిధంగా పోలవరం లాంటి ఇష్యూస్ని ఎప్పుడైతే హైలైట్ చేస్తూ వచ్చారో అప్పుడే అటు బీజేపీకి కూడా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఎదురవుతూ వచ్చిందని వాళ్ళు ఫీల్ అవుతూ వచ్చారు. అయితే ఇలాంటి సమయంలోనే ఈ గ్యాప్లోకి వైసీపీ రావడంలో, ఈ వ్యాక్యూమ్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైసీపీ కూడా సక్సెస్ అయింది. ఇక అప్పటి నుంచి కూడా మోడీ అండ్ చంద్రబాబు నాయుడు మధ్య అయితే ఒక పొలిటికల్ డ్రిఫ్ట్ ఉంది. విభజన సమస్యల వేదికగా ఏదైతే చంద్రబాబు నాయుడు గొంతు విప్పిన విధానం మాత్రం మోడీకి కానీ, అటు అమిత్ షా కానీ డైజెస్ట్ చేసుకోలేకపోయారని అనుకోవాలి. ఇక ఆ తర్వాత రోజుల్లో పూర్తిగా వీళ్ళ బంధానికి బ్రేక్లు అయితే పడ్డాయి. అదే సమయంలో చూసినట్లయితే పూర్తి స్థాయిలో అమిత్ షా ఏపీలో పర్యటనకు వచ్చిన సమయంలో కానీ, ఇక ఎన్నికల ప్రచారంలో మోడీ అండ్ చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విమర్శలు చేసుకునేంత వరకు కూడా ఈ వ్యవహారం వెళ్ళింది. ఇక అప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో బీజేపీతో డిఫరై ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. మంత్రి పదవులను కూడా ఇరువురు విరమించుకున్న పరిస్థితి ఉంది. ఇక సోలోగానే ఆ ఎన్నికలకు వెళ్ళున్నారు. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన తీరుతో హర్ట్ అయిన మోడీ కానీ, అమిత్ షా కానీ అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేశారనే చర్చ జరిగింది. ఇక రిటర్న్ గిఫ్ట్ పేరుతోని కేసీఆర్ కూడా అదే స్థాయిలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో కీలక పాత్ర పోషించారన్నది కూడా వాస్తవం. ఇక ఆ పరిణామాల తర్వాత ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 23 స్థానాలకే పరిమితమై ఉన్నారు. అప్పటి నుంచి కూడా అటు మోడీని ఎక్కడ టార్గెట్ చేయకుండా, ఇటు కేసీఆర్ని ఎక్కడ టార్గెట్ చేయకుండా చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్త పడుతూ వచ్చారని అనుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమంటూ కూడా జగన్మోహన్ రెడ్డి విధానాలను ఆయన తప్పుపడుతూ వచ్చారు. ఇక ఆ తర్వాత చూసినట్టు ఇక అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఆ ఎన్నికల ముందు బీజేపీతో ఉన్న ఒక అనధికారిక ఒప్పందాలే ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఈ 4.5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో అనేక విమర్శలు వచ్చినా ఎక్కడ బీజేపీ నేతలు దాన్ని కన్సిడరేషన్ కింద కూడా తీసుకోలేదనే ఒక విమర్శలు వచ్చాయి. అదే సమయంలో ఒక వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్ రెడ్డిని మోడీ అనుకునే కాపాడారనే విమర్శలు కూడా మూటగట్టుకున్నారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలమైన ఏపీకి సంబంధించి బీజేపీ నేతలు పట్టించుకోవట్లేదనే వాదన కూడా వినిపించారు. ఇక మోడీకి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు దత్తపుత్రుడు అంటూ నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలను కూడా కొన్నిసార్లు ఈ విధానాలను ఎండార్స్ చేస్తూ వచ్చాయి. ఇక అదే సమయంలో చూసినట్లయితే అటు చంద్రబాబు నాయుడుకో కేసీఆర్కో అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఆలోచించే బీజేపీ నేతలు జగన్మోహన్ రెడ్డి అడగడం ఆలస్యం ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే అవి రాష్ట్ర ప్రయోజనాలకు కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకే వాళ్ళు పెద్దపీట వేశారనే విమర్శలు కూడా వాళ్ళు కొని తెచ్చుకున్నారు. సో ఇది నిజంగానే బీజేపీ మీద ఒక ఎఫెక్ట్ అయితే చూపించింది ఈ 10 ఏళ్ల కాలంలో, చంద్రబాబు నాయుడు హయాంలో కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో కావచ్చు. అటు పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల మీద, విభజన హామీలు ఫోకస్ పెట్టకుండా కేవలం రాజకీయాలకే బీజేపీ రాష్ట్రంలో ప్రాధాన్యత ఇస్తుందనే విమర్శలు కూడా కొని తెచ్చుకున్నారు బీజేపీ నేతలు. దీన్ని నలిఫై చేసే క్రమంలోనే లేటెస్ట్గా పురంధరేశ్వర్ లాంటి వాళ్ళని అధ్యక్షురాలుగా పెట్టారు. ఆమె డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. ఇక అటు ఎన్డీఏ దేశవ్యాప్తంగా వీకెండ్ అవుతున్న పరిస్థితుల్లో ఇటు స్టాలిన్ నుంచి మమతా దాకా మోడీకి వ్యతిరేకంగానే ఉన్నారు. మమతా తటస్థమని చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆమె కాంగ్రెస్ వైపే, ఇండియా కూటమి వైపే స్టాండ్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈడీ కేసులు అండ్ దెన్ మిగతా కేసుల విషయంలో హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళు ఎన్డీఏకి మద్దతు ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోయినారు. ఇక ఈ రోజున కేవలం షిండే శివసేన మాత్రమే బీజేపీతో ఉంది ఈ రోజున. మరోవైపు సదరన్ స్టేట్స్కి వచ్చినప్పటికీ కూడా కేరళలో లెఫ్ట్ పార్టీస్ మోడీ వైపు వెళ్లే పరిస్థితే లేదన్నది వాస్తవం. తమిళనాడు జేడీఎస్ రూపంలో చేసిన పొత్తు కూడా ఇటీవలే ప్రకటించింది. జేడీఎస్ బయటికి రావడం జరిగింది. అన్నాడీఎంకే పేరుతో ఒక ఎక్స్పెరిమెంట్కి జయలలిత మరణం తర్వాత తెరదీసిన అది రివర్స్ అయింది. బీజేపీకి ఒక బూమరాంగ్ అయిన పరిస్థితి. కర్ణాటక ఎన్నికల్లో కూడా సేమ్ అలాంటి సిచ్యువేషనే బీజేపీ ఫేస్ చేసింది. ఇక వేరే తెలంగాణలో కవిత అరెస్ట్ రూపంలో బీజేపీ అండ్ కేసీఆర్ అలయన్స్ అయిన తీరు కాంగ్రెస్కి లాభించి అక్కడ కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చిన సిచ్యువేషన్ ఉంది. ఇక ఇప్పుడు బీజేపీ పూర్తి స్థాయిలో హోప్స్ పెట్టుకున్న ఒకే ఒక్క స్టేట్ ఏదంటే అది ఏపీనే అనుకోవాలి. ఆ స్థాయిలో ఎలక్షన్స్ మీద బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రత్యేకించి తెలంగాణలో తాము కేసీఆర్తో అలయన్స్ అయ్యాం, కేసీఆర్తో కుమ్మక్కయ్యని ఒకే ఒక కారణంతో బీజేపీకి కేవలం 8 సీట్లకే జనం పరిమితం చేయడం జరిగింది. ఎప్పుడైతే కర్ణాటక అండ్ దెన్ తెలంగాణ లాంటి ఒక క్రూషియల్ స్టేట్స్లో అధికారాన్ని బీజేపీ కోల్పోయిందో నెక్స్ట్ జరగబోయే ఏపీ ఎలక్షన్స్ మీద అదే స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇక ఎన్డీఏ వీకెండ్ అవుతున్న దృష్ట్యా అటు ఆర్ఎస్ఎస్ నేతల నుంచి కానీ, బీజేపీ స్టాల్వార్డ్స్ లాంటి నేతల నుంచి కానీ, టీడీపీ లాంటి ఒక నమ్మకమైన మిత్రపక్షంతో పొత్తుండాలనే ఒక డిమాండ్ కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఆ దిశగా అమిత్ షా మోడీ మీద ఒత్తిడి ఉందనే ప్రచారం ఉంది ఎప్పటి నుంచో. అందుకనే చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఒక ద్రౌపది ముర్ము ఎపిసోడ్లో వాళ్ళు మద్దతు కోరడం దగ్గర నుంచి, ఒక అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు టీడీపీని ఆహ్వానించడం దగ్గర నుంచి,
G20 సన్నాహక సమావేశానికి చంద్రబాబు నాయుడు పిలిచి మోడీ ఆయనతో భేటీ కావడం దాకా ఇలాంటి అనేక సంఘటనలను టువర్డ్స్ చంద్రబాబు నాయుడు దిశగా బీజేపీ ఇనిషియేట్ చేస్తూ వచ్చింది. తాను స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అవ్వక ముందు కూడా చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. అప్పుడే పొత్తుల గురించి చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా మధ్యలో బీజేపీ టీడీపీ పొత్తుల్ని ఇనిషియేట్ చేస్తామంటూ కూడా చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సమయంలో లోకేష్ లాంటి వాళ్ళని కూర్చోబెట్టుకుని మరి అమిత్ షా మాట్లాడడం జరిగింది. సో ఆయన రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈరోజు అటు పవన్ కళ్యాణ్ కానీ పురంధరేశ్వర్ని మధ్యలో పెట్టుకుని ఈరోజు టీడీపీతో పొత్తుల దిశగా అమిత్ షా లాంటి వాళ్ళు కీలక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇక దానిలో భాగంగానే పొత్తు ఉంటుంది ఉండదు అనే అనేక రకాల స్పెక్యులేషన్స్ అయితే గత నెల రోజులుగా జరుగుతూ వస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు తన నోరు విప్పి ఎక్కడ ఒక మాట ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వకపోవడం ఒక ఆశ్చర్యకరమైన విషయమే అని చెప్పాలి. అయితే అటు రాష్ట్ర స్థాయి మీడియా మొదలుకొని నేషనల్ మీడియాలో కూడా వస్తున్న వార్తలు అయితే మాత్రం బీజేపీతో టీడీపీ పొత్తులను అయితే ఎండార్స్ చేస్తున్నట్టుగా కూడా ఉన్నాయి గత కొన్ని రోజులుగా. ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్లోనే టీడీపీ క్యాడర్లో బీజేపీ క్యాడర్లో ఈ విషయం మీద ఒక అయోమయం ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడిని అయోధ్య రామజన్మభూమి ప్రారంభ మహోత్సవానికి అటు బీజేపీ నేతలు ఆహ్వానించడం జరిగింది. పేరుకి అయోధ్య ట్రస్ట్ ఆహ్వానించినప్పటికీ అది బీజేపీ పెద్దలు అంటే మోడీ అండ్ అమిత్ షా లాంటి వాళ్ళ సెలక్షన్ మేరకే వాళ్ళకి ఆహ్వానాలు కూడా అందాయన్నది వాస్తవం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళడమే కాదు, అక్కడ సెంటర్ ఆఫ్ అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ సమయంలో అక్కడ మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా మారారు. బీజేపీలో ఉన్న సీనియర్ నేతలంతా కూడా చంద్రబాబుతోని క్లోజ్ అసోసియేట్ కావడం కూడా మనకి ఆ విజువల్స్లో కూడా స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. సో ఇలాంటి ఒక ఇండికేషన్ ద్వారా చంద్రబాబు నాయుడికి ప్రయారిటీ ఇస్తున్నామని బీజేపీ చెప్పినట్లయింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఈ కార్యక్రమానికి గైర్హాజరవడం కానీ వాళ్ళని అసలు కేసీఆర్ లాంటి వాళ్ళని పిలవకుండా పక్కన పెడతాం కానీ నిజంగానే ఈ రోజున చంద్రబాబు నాయుడు దగ్గర చేసుకునే ప్రయత్నం అమిత్ షా కానీ మోడీ కానీ చేశారంటున్నారు. మరి ఈ టోటల్ ఎపిసోడ్ ద్వారా ఈరోజు బీజేపీ ఒక క్లారిటీగా ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే ఇచ్చింది. చంద్రబాబు నాయుడుతో తాము చేతులు కలుపుతున్నాం అనే దిశగా ఈవెన్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం ద్వారా చంద్రబాబు నాయుడు కూడా తన కార్యకర్తలకు కానీ తన పార్టీ శ్రేణులకు కానీ అలాంటి ఇండికేషన్ ఇచ్చినట్లయింది. అయితే ఇక్కడున్న ఒక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ రోజున కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసి ఎలాగైతే బట్టలతో రాష్ట్రాన్ని మిగిల్చిందో బీజేపీ ఆ కట్టుబట్టలు కూడా లేకుండా చేస్తుందని కొన్ని విమర్శలు అయితే కొన్ని అపోహలు అయితే ప్రజల్లో ఉన్నాయి. సో వీటిని తొలగించాల్సిన బాధ్యత కానీ బీజేపీతో పొత్తుల విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కానీ చంద్రబాబు నాయుడు ముందు ఉందన్నదైతే వాస్తవం. మరి ఈ విషయంలో బీజేపీతో పొత్తులు ఖరారైన పక్షంలో మరి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని జనంలోకి అటు క్యాడర్లోకి కూడా ఎలా ఆయన కన్విన్స్ చేయబోతున్నారు, ఎలా తీసుకెళ్లబోతున్నారు అనే అంశం మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. మొత్తానికి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ వేదికగా ఈ రోజున బీజేపీ అండ్ దెన్ ఈ రోజున టీడీపీ పొత్తులకైతే ఈ ఇష్యూ మొత్తం ఈ ఎపిసోడ్ అంతా ఒక వేదిక అయిందని మనం చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.